చరణ్ టీవీకి స్వాగతం. 80 లక్షలు బురడి కొట్టిన మన్నే సాయి చరణ్ అలియాస్ మున్నా. 6 నెలల ముందే చెప్పిన చరణ్ టీవీ ప్రసారాలు అక్షర సత్యమయ్యాయి. మోసకారిని కొల్చారం పోలీసులు అదుపులోకి తీసుకొని బిఎన్ఎస్ 3162, 3184 సెక్షన్లు నమోదయ్యాయి. ఇవే కాకుండా కర్ణాటకలో 420, 504 సెక్షన్ల కింద కేసులు అయినట్లు తెలుస్తోంది. కొడుకు చేసిన అప్పులకు తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటలో జరిగింది. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎక్కువ ధరకు భూములు అమ్మి ఇస్తానంటూ మాయమాటలతో 80 లక్షల రూపాయలు వసూలు చేసి జల్సాలు చేసిన అతగాడు. అప్పుల వారు ఇంటికి రావడంతో తట్టుకోలేక సాయి చరణ్ తండ్రి శేఖర్ 48 సంవత్సరాలు గత 4 రోజుల క్రితం పొలం వద్ద హై టెన్షన్ స్తంభానికి ఉరి వేసుకున్న సంఘటన ఇక్కడ సంచలనం సృష్టించింది. మెదక్ పట్టణానికి చెందిన బాలరాజ్ గౌడ్ వద్ద 30 లక్షలు, సంగాయిపేట బద్రి గంగారాంకు వ్యాపారంలో వాటా ఇస్తానని 13 లక్షలు, పోతంశెట్టిపల్లి ఖలీల్ వద్ద 30,000 ఇలా 80 లక్షల వరకు వసూలు చేసినట్లు కొల్చారం పోలీసులు పేర్కొంటున్నారు. మోసపోయిన జాబితాలో కొల్చారం మండలంకు చెందిన 2 విలేకరులు కూడా ఉన్నారని తెలుస్తుంది. అత్యాశకు పోయి అప్పుల పాలైన బాధితులు చాలానే ఉన్నాయి. త్వరలో మీ చరణ్ టీవీలో.